రేపు 20వ తేదీన జరగనున్న జగిత్యాలలో భారీ బహిరంగ సభకు కేసీఆర్ రాబోతున్నారనే విషయానికి రేవంత్ రెడ్డికి అయితే నిజంగా ఒక టెన్షన్ కాదు, ఆయనకు ఒక ముచ్చమటలు పడుతున్నాయి. ఆయన మిగతాదంతా పక్కన పెట్టి ఈ కాన్సన్ట్రేషన్లోనే ఉన్నాడనిపిస్తుంది. ఏది ఏమైనా సభని డిస్టర్బ్ చేయాలి, ఏం చేయాలని చెప్పేసి అక్కడున్న ఎవరైతే ఇప్పుడు డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే అయితే ఉన్నారో రోడ్ వైండింగ్ పనులని మొత్తం తవ్వకాలు గుంతలు ఇదంతా ఏంటంటే డిస్టర్బ్ చేయడానికి చాలా రోజుల తర్వాత, ఎందుకంటే అసెంబ్లీకి వస్తలేడు అని చెప్పేసి అంటే రేవంత్ రెడ్డి తమ పాచికలను మళ్ళీ పారించాలనే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఇక ఒక్కసారి అంటే అరనో కొరనో ఎప్పుడో ఒకసారి అతి తెలివి వర్కౌట్ అవుతుంది, కానీ ప్రతిసారి కూడా తెలివి వర్కౌట్ అవ్వదు కదా. సో అదే సేమ్ ప్లాన్ వేస్తుంటాడు రేవంత్ రెడ్డి. అందుకే అసెంబ్లీకి రా అనేసి అనేవాడు, ఎందుకంటే అసెంబ్లీకి వస్తే తనని ఏ విధంగా అవమానించి పంపించవచ్చు అని చెప్పేసి. సో ఈ దుర్బుద్ధిని ముందే గ్రహించారు కాబట్టి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది అవసరమో ఏ సందర్భంలో బయటికి రావాలో తెలుసు కాబట్టి ఆ సందర్భంలోనే ఆయన బయటకు వస్తున్న నేపథ్యం. అసలు కేసీఆర్ బయటికి వస్తున్నాడనే విషయాన్నే ఈరోజు ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే భారీ బహిరంగ సభ, అందులోనూ ఒక క్యారెక్టర్ అండ్ క్యాలిబర్ అండ్ క్వాలిటీ ఉన్న లీడర్ ఆయన. జీవన్ రెడ్డి జాయిన్ అవుతున్న విషయాన్ని డైజెస్ట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఇదంతా ఉండదులే, ఏదో ఆయనకు ఒక కండవా కప్తారు, ఎందుకంటే ఇలా 10 మంది ఎమ్మెల్యేలను అంతే కదా, జస్ట్ ఉడికి ఇట్లా కండవాలేసి లోపలికి తీసుకుంటు కదా, గట్లనే ఉంటుందేమోలే అనుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయింది. ఆయన ఎక్స్పెక్ట్ చేయని విధంగా భారీ బహిరంగ సభ పెట్టి జాయిన్ చేసుకుంటున్నాడు. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత అసలు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు, కేసీఆర్ మాటల్ని అటు ఓన్లీ జగిత్యాల కాన్స్టిట్యున్సీ ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు ఏ విధంగా వినబోతున్నారు, ఎలాంటి ఇంకా వ్యతిరేకత రాబోతుంది రేవంత్ రెడ్డి మీద అనే భయం అయితే వెన్నులో వణుకు మొదలైందనే చెప్పొచ్చు. టోటల్గా గ్రాఫ్ చూస్తేనే అర్థమవుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా ఉందనేది. దానికి తోడుకి రేపు కనుక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు పదునైన తూటాల్లాంటి మాటలు వదిలితే, ఎందుకంటే ఎన్ని అన్నా కూడా ఆయన భరించిండు, ఎంతసేపు అంటారో అనుర్రి అనేసి ఆయన ఓపిక పట్టున్నాడు. ఆ ఓపికకు సంబంధించిన సమాధానాలు ఏదో ఒక రోజు వస్తాయనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే ఇంత ఎర్లీగానే ఆ సమాధానాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలే. ఎప్పుడో చూద్దాంలే, ఎలక్షన్లప్పుడు బయటకు వస్తాడేమో, ఇప్పుడు మనం హాయిగా ఉండొచ్చు అనుకున్నారు. కాకపోతే ఏదో సామెత ఉంది కదా, మూలిగే నక్క పైన తాటిపండు పడ్డట్టుగా ఇప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వచ్చి ఎన్ని ఘోరంగా అవమానించిండు రేవంత్ రెడ్డి, ఎన్ని మాటలు మాట్లాడిండు, వాటన్నిటికీ సమాధానం వచ్చే రోజు 20వ తేదీ ఉంది. ఈ నేపథ్యంలో ఆ సభని ఏ రకంగా డిస్టర్బ్ చేయాలి, ఆ సభకు ప్రజల్ని రాకుండా ఎట్లా కట్టడి చేయాలనేసి మొత్తం పోలీసులకు ఒకటే వార్నింగ్ ఇచ్చిరట. కేసీఆర్ సభకు ఎవరు జనాలు రావద్దు, వస్తే మాత్రం మీకు మామూలు పనిష్మెంట్ ఉండదనేసి అందరికీ కూడా వార్నింగ్ ఇస్తున్న నేపథ్యం కనిపిస్తుంటే, అంతేకాదు మీరు నన్నే కాపాడాలని చెప్పేసి ఆయన కాన్స్టిట్యున్సీ కొంతమంది ఒక 5-6-10 మెంబర్స్ తోటి ఆయన తన జూబ్లీ హిల్స్ క్యాంప్ ఆఫీస్లో ఆయన మీటింగ్ పెట్టుకొని చెప్పిందంటే, మీరు నన్ను కాపాడాలి, పార్టీని మీరే కాపాడాలి, మనము ఆ సభ తర్వాత అంతకంటే పెద్ద సభ పెడదాం, కానీ ఖర్చులు మాత్రం మీరే పెట్టుకోవాలి, పైసలు లేవు జీతాలు ఇచ్చేటందుకు కూడా అని చెప్తున్న వైనం చూస్తుంటే టోటల్గా ఆయన చేతులు ఎత్తేసిన వైనం కనపడుతుంది. బట్ ఎన్ని ఆటంకాలు పెట్టినా, ఎన్ని ఏమంటారు తింగిరి వేషాలు వేసినా, ఎట్లాంటి చెత్త ప్లాన్స్ వేసినా, కేసీఆర్ రాక కోసం, ఆయన మాట కోసం, దట్ ఈ ఇద్దరి కలయిక, జీవన్ రెడ్డి సీనియర్ నాయకుడు, ఆయనకు జరిగిన అవమానాలని ఆల్రెడీ కొన్ని ఆయన వదులుతూ ఉన్న నేపథ్యంలో రేపు ఆ బహిరంగ సభ వేదికగా ఏ రకంగా బయటికి రాబోతున్నాయి, కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనేసి ఒక జగిత్యాల కాన్స్టిట్యున్సీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధంగా ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో ఈ డీలిమిటేషన్ చర్చ ఒకటి కూడా వచ్చింది కదా, అందుకే ఆయన దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్నాడు. దక్షిణాది రాష్ట్రాలకు ఏ విధమైన అన్యాయం జరగబోతుంది, రేపు బీజేపీ ఎలా రూల్ చేయబోతుంది నియంతలాగా అనే విషయాన్ని పసిగట్టే ఆయన ఈ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చేయడానికి కూడా ఒక రీజన్. బట్ అది తెలియని సన్నాసులు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. సో రేపు బీజేపీ పైన కూడా పదునైన అస్త్రాలు ఏ విధంగా వేయబోతున్నారు, డీలిమిటేషన్ గనక జరిగితే ఆ బిల్ పాస్ అయితే ఏ రకంగా దేశవ్యాప్తంగా తన పోరు ఉండబోతుందనే విషయం ఆల్రెడీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20వ తేదీన జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో
ఎలాంటి మాటలు ఉండబోతున్నాయి, ప్రజలకు ఎలాంటి మెసేజ్ను పాస్ చేయబోతున్నారు, అలాగే కాంగ్రెస్ పాలన గురించి ఎలాంటి మాటలు చెప్పబోతున్నారు, అవమానించిన తీరుకు ఆ అవమానానికి సంబంధించి ఎలాంటి మాటలు మాట్లాడబోతున్నారనే ఆసక్తి చాలా ఉన్న నేపథ్యంలో ఈయనకు మాత్రం ఇవన్నీ కూడా భయం పట్టుకొని ఒక టెన్షన్ మొదలైంది రేవంత్ రెడ్డికి.